ఊర్కొండ మండలం మాదారం గ్రామ పరిధిలో ఏదైతే మొక్కజొన్నలు వరిధాన్యం పండించిన రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి గత 15 రోజులుగా అనేక మార్లు ఉన్నతాధికారుల దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా కూడా కనీసం పట్టింపు లేకుండా రైతులను మోసం చేస్తూ రైతులకు అవసరమైన బస్తాలు అందించకుండా, లారీలను అందించకుండా మరి గత 15 రోజులు 20 రోజుల నుంచి కళ్ళాల్లోనే ఉన్నటువంటి వరిధాన్యము ఈరోజు మాదారం గ్రామంలో రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిసి ముద్దైన వీడియోలు ఈరోజు మనం చూస్తున్నాం. మరి సరైన సమయానికి బస్తాలు ఇవ్వకపోవడము, ఈ మాదారం గ్రామంలో ప్రతిరోజు సుమారు 5 నుంచి 10 లారీలు పెట్టిన కూడా ధాన్యం ఎత్తేందుకు రైతులు సిద్ధంగా ఉన్నా కూడా కేవలం ఒకే ఒక్క లారీని పంపిస్తూ అదే లారీ గోదాం దగ్గరికి వెళ్ళి ఖాళీ కావడము, మళ్ళీ రావడానికి 2 నుంచి 3 రోజులు పట్టడము, మరి ఆరబెట్టిన ధాన్యాన్ని బస్తాల్లో నింపి ఇక్కడ ఉంచి కళ్ళాల్లో ఉంచడము, మరి ఈ వర్షాల కారణంగా బస్తాలు నాడడము, మరి ధాన్యం మొలకెత్తడము, వీటన్నిటి వల్ల రైతులు తీవ్ర అస్తవ్యస్తలకు గురవుతున్నారు. ఇవన్నీ చూస్తూ ఫోటోలకు వీడియోలకు పోజులు ఇస్తున్న గౌరవ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి గారి మీద గతంలో మాట్లాడితే ఆయన స్పందించిండు, వచ్చిండు ఊర్కొండ మండలానికి వచ్చి మేము ఖచ్చితంగా కొంటున్నాం, ఇక్కడ అన్యాయం జరిగితే సస్పెండ్ చేస్తాం, పీకుతాం, పొడుస్తామని మాట్లాడిపోయినావు. నువ్వు మాట్లాడింది ఏమన్నా ఆచరణలో ఉందంటే ఎక్కడా లేదు. మీ కమిషన్ల కోసం 40 కిలోల బస్తా మీద 3 కిలోలు రైతు కోత ఇస్తున్నారు. అంటే క్వింటాల్కు సుమారు 8 నుంచి 10 కిలోలు క్వింటాల్కు రైతుకు తరగిస్తున్నారు. ఈ రకంగా గత 10 సంవత్సరాలు ఎప్పుడైనా రైతులకు లారీల కొరత కానీ, బస్తాల కొరత కానీ మరి ఉన్నదా ఏమన్నా అనేది మీరు రైతులను అడిగి తెలుసుకోండి. మీరు రైతులకు రాలేకపోతున్నారు, గ్రామాల పొంటి రాలేకపోతున్నారు. ఈ మాదారం గ్రామం ఊర్కొండ మండలంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ. ఇక్కడ కేఎల్ఐ కాలువ సుమారు 90% కృష్ణా నీళ్లతో మారుతుంది. ఇక్కడ విపరీతమైన పంట సాగు జరుగుతూ ఉన్నది. గత 10 సంవత్సరాల నుంచి ఏ రకంగా అయితే వరిధాన్యం పండుతుందో, మొక్కజొన్నలు పండుతున్నాయో అవన్నీ అధికారుల దగ్గర లెక్కలు ఉన్నాయి. అంతకంటే ఎక్కువైనా పండిందా మీరు లెక్కలు తీసి చూసుకోండి. మీరు ఎందుకు కొనలేకపోతున్నారు, ఎందుకు ధాన్యాన్ని ఇక్కడ నుంచి ఎత్తలేకపోతున్నారో మరి ఈ గ్రామ రైతులకు క్లారిటీ ఇవ్వాల్సిన ఈ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, మరి ప్రభుత్వ పెద్దలు అంటే స్థానిక ఎమ్మెల్యే గారు అనిరుద్ రెడ్డి గారు, మీకు కూడా పూర్తి బాధ్యత ఉంది. ఈ రోజైనా మా వీడియోలకు స్పందించి రైతులకు అన్యాయం జరగకుండా తక్షణమే ఒక 10 లారీలను మాదారం గ్రామానికి కేటాయించి మరి తడిసిన ధాన్యంతో పాటు అన్నిటినీ ఈ 2 రోజుల్లో ఎత్తకపోతే ఇదే మాదారం రైతులందరితో మరి ఊర్కొండ జాతీయ రహదారిపై ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఊర్కొండ మండల పర్యటనలో భాగంగా పక్కనున్న గుడియాన్పల్లి మరి ఇతర గ్రామాలను సందర్శించిన చిన్న చిన్న గ్రామాలు ఇదే మాదారంగా గ్రామం మీదంగా వెళ్ళిరు, కానీ ఈ గ్రామంలో రైతుల దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడిన పరిస్థితి లేదు. వారికి ఉన్న ఇబ్బందుల గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. మేము మాట్లాడితేనేమో ఆరోపణలు, అబద్ధ మాటలు అంటున్నారు. ఇక్కడ కనిపిస్తున్న వీడియోలు, ఫోటోలు మరి అబద్ధమైతే మేము రాజకీయాలే బంద్ చేసుకుని మీ కార్ డ్రైవర్లుగా పనిచేస్తాం. నువ్వు నిజంగా నిజాయితీ గల ఎమ్మెల్యే అయితే 2.5 సంవత్సరాలు అవుతుంది నిన్ను గెలిపించి, మరి నీకేసిన ఓట్లుల్లా ఈ మాదారం ఓట్లు కూడుకున్నాయి. మరి ఈ మాదారంలో ఉన్న నాయకులకు సిగ్గు శరం ఏమన్నా ఉంటే నిన్ను తీసుకొచ్చి ఈ గ్రామంలో పర్యటించి ఈ గ్రామంలో ఉన్న రైతుల ఇబ్బందులను కూడా నీ దృష్టికి తీసుకొచ్చి మరి సమస్యను తక్షణమే పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన. మరి ఈ 3 రోజుల్లో కానీ రెడీగా ఉన్నటువంటి ధాన్యాన్ని మీ అధికారుల ద్వారా సేకరించకపోతే ఖచ్చితంగా రైతులతో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తాం. మరి నువ్వు రాజీనామా చేస్తావా, లేకపోతే రైతుల పక్షాన్ని వచ్చి మా కోసం నువ్వు కూడా ధర్నాలో కూర్చుంటావా, రాస్తారోకలో కూర్చుంటావా? అనిరుద్ రెడ్డి గారు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని మరి ఈ ఊర్కొండ మండల పరిధిలో ఉన్నటువంటి మాదారము, రాచాలపల్లి,
కేఎల్ఐ కింద ఉన్న రైతులందరికీ ఇప్పటికే చాలా అన్యాయం జరిగింది. కావున మీరు తక్షణమే మరి తడిసిన ధాన్యాన్ని పరిశీలించి ఎన్ని రోజుల నుంచి ఎండబెడుతున్నారో చూసి వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని రైతులందరికీ తక్షణ పరిష్కారం చూడాల్సిన మార్గం మీ పైన ఉంది. కావున దయచేసి మరోసారి వేడుకుంటున్నాం, ఈ రైతులకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుచున్నాం.